అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట లీడర్ల లెక్క తిన్నరేవు మర్చిపోయి స్వార్థం కోసం మంది గడపలు దొక్కుడు అలవాటు కాని కార్యకర్తలు కొంతమంది అట్లుండరు లీడర్ల లెక్క స్వార్థంతో ఉండరు ఒక పార్టీ కోసం నడుస్తే ఎల్ల కాలం దానికోసమే పనిచేస్తారు ఎన్నటికైనా మనకు అవకాశాలు వస్తాయని కానీ అసంటోళ్ళ ఆశలను కాళ్ళతోటి దొక్కి కొందరు లీడర్లు పార్టీలు మారి కార్యకర్తలకే ద్రోహం చేస్తారు అసంటోళ్ళ మీద కార్యకర్తలు గిట్లనే తిరగబడతారు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారికి నిరసన సేగలు మంచిగానే తలుగుతున్నాయి నియోజకవర్గంలో ఏడికి పోయిన కాంగ్రెస్ క్యాడరు ఆయనను చూస్తేనే గర్రుమంటున్నాయి ఎన్నటి సందో పార్టీ కోసం పనిచేసిన కాటా శ్రీనివాస్ను ఓడించి ఆయనను అనగదొక్కాలని చూసిన మైపాల్ రెడ్డినే మా నెత్తి మీద తెచ్చి పెడతారా అని అటు కాటా వర్గం కన్నెర్ర చేస్తున్నది ఇక నిన్న రుణమాఫీ సంబరాల కాడికి పోయిన కాడ మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ను కూడా స్టేజ్ మీదకి పిలిచిండు ఎమ్మెల్యే గంతే ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అది జీర్ణించుకోలేకపోయినరు ఓడిపోయిన జెడ్పీటీసీని అదిగాక ఏ పార్టీ పవర్లుంటే ఆ పార్టీలకు దుంకే నీతి లేని మనిషిని మీరెందుకు పిలుస్తారు జంపైనోళ్ళకు అందరం ఎక్కిస్తుంటే ఏండ్ల సంది పార్టీని నమ్ముకున్నోళ్ళం మిట్టమిట్ట చూడాలనా మా నోట్ల మన్నుగోడు తూకోవాలనా మర్యాదగా ఆయన నీడికెంచి నడువు మనురి అని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు నిన్నగాక మొన్న పార్టీలకు వచ్చి మా నెత్తి మీద ఎవరెవ్వాలనో తెచ్చి పెడితే చూసుకుంటూ ఊకుంటామా అని ఎమ్మెల్యేని నిలదీసిండ్రు అలా నిలదీస్తుంటే ఏం మాట్లాడాలనో తెలియక తెల్లముఖం వేసుకుంటూ ఎమ్మెల్యే మైపాలన్న